వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి విభక్తి ప్రత్యయాలు. పదాల మధ్య అర్థ సంబంధాన్ని, ఏదైతే అర్థ సంబంధం ఉందో ఆ అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని మనము విభక్తి ప్రత్యయాలు అని చెప్పి చెప్తా ఉంటాం. దాంట్లో మనకి కొన్ని రకాలైనటువంటి విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. అవేంటనేది మనం ఒకసారి చూద్దాం. డూమువులు ప్రథమ విభక్తి, నిన్నున్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్చేన్ తొడంతోన్ తృతీయ విభక్తి, కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అందున్ నన్ సప్తమి విభక్తి, ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. వీటిని మనం పదాల మధ్య ఉన్నటువంటి అర్థ సంబంధాన్ని ఉపయోగించడానికి చేస్తూ ఉంటాం. మనకు ఎగ్జామ్లో వాక్యం ఇచ్చి కానీ లేదా కింద వాటికి ఇచ్చినటువంటి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రత్యయాలను ఇచ్చి కానీ మనకు అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రథమ విభక్తిని కనుక్కోనండి లేదా చతుర్థి విభక్తిని కనుక్కోనండి, ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక సింపుల్ ట్రిక్, అంటే ఎక్కువగా ఇవి గుర్తుంటాయి కాకపోతే ఎక్కువగా కష్టపడకుండా ఒక చిన్న సింపుల్ ట్రిక్. డూమువులు అంటే దాంట్లో ఒక్కొక్క అక్షరం ఉంది కాబట్టి దాన్ని ప్రథమ విభక్తిగా తీసుకోవచ్చు. అదేవిధంగా నిన్ అంటే 2 అక్షరాలుగా కౌంట్ చేసుకుంటే మనం దాన్ని ద్వితీయ విభక్తిగా తీసుకోవచ్చు. చేతన్ 3 అక్షరాలుగా తీసుకుంటే మనం దాన్ని తృతీయ విభక్తిగా తీసుకోవచ్చు. కొరకున్ 4 అక్షరాలుగా తీసుకుంటే చతుర్థి విభక్తిగా తీసుకోవచ్చు. మరి ఇక్కడ 5 అక్షరాలు లేవు కదా, పంచమి ఎట్లా తీసుకుంటామంటే గుర్తుపెట్టుకోవాలంటే వలనన్ కంటెన్ పట్టి పా ఉంది కదా, దాన్ని తీసుకుందని మనము పంచమిగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉన్నటువంటిది షష్ఠి విభక్తి. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటిది కూడా కిన్ కున్ యొక్క లోన్ లోపలన్, ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చినటువంటిది ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. మిగిలింది సప్తమి విభక్తి అందున్ నన్. ఆ తర్వాత సంబోధన ప్రథమ విభక్తి. సంబోధన అంటే ఇతరులని పిలవడానికి ఉపయోగించినటువంటిది. ఓ పిల్లగా ఇట్రా, ఓ పిల్లగా ఇట్రా, ఓ పిల్ల ఇట్రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం కదా, దానికి ఉపయోగించేటువంటివి సంబోధన ప్రథమ విభక్తులు. కాబట్టి వీటిని ఈ విధంగా బండ గుర్తులతో గుర్తుపెట్టుకుంటే ఎక్కువ కష్టపడకుండా ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనం ఈజీగా తొందరగా అటెంప్ట్ చేయడానికి మనకి వీలనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న వాటికి మనం టైం ఎక్కువగా తీసుకుంటే తర్వాత వాటికి టైం ఎక్కువగా ఇవ్వలేం. కాబట్టి ఈ విభక్తి ప్రత్యయాలని ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మళ్ళీ ఇంకోటి చెప్పేది ఏంటంటే తొందరపాటులో మిస్టేక్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఇట్లాంటి కొండ గుర్తులు పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం మిస్టేక్స్ చేయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కొండ గుర్తులతో మీరు ప్రయత్నించినా పర్లేదు, నేను చెప్పిన దాన్ని ఫాలో అయినా పర్లేదు, ఒక కొండ గుర్తులు పెట్టుకొని చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం తప్పులు లేకుండా కరెక్ట్గా పెట్టగలుగుతాం. ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి చాలా కింద మీద అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే 1-2 సార్లు క్వశ్చన్ చదివి పెడితే మనకి ఎంతగానో ఉపయోగం ఉంటుంది. తర్వాత టాపిక్తో మళ్ళీ కలుస్తాను. ఇట్లు మీ శివసాయి అకాడమీ.